హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ త్రినాథ్. మీరు చూస్తున్నారు తెలుగు డాట్ ఫోటోగ్రఫీ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీబడి. ఇవాళ ఏంటంటే నైకాన్లో మేటరింగ్ మోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని మన ఒక సబ్స్క్రైబర్ చెప్పారు. అందుకనేసి ఇవాళ మేటరింగ్ మోడ్స్ చెప్తానండి. నికాన్లో కెమెరాలో మాత్రమే చెప్తాను నేను, ఓకేనా. ఇంక ఈ మేటరింగ్ మోడ్స్ అనేవి ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ మేటరింగ్ మోడ్ ఏంటంటే మనకి ఫ్రేమ్లోని యావరేజ్గా అంటే మీ లైటింగ్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీకు 18% గ్రే ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో చూసుకొని మొత్తం యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ మేటరింగ్ మోడ్ అనేది మనకి చెప్తుంది అనమాట. ఓవర్ ఎక్స్పోజర్ అవుతుందా, అండర్ ఎక్స్పోజర్ అవుతుందా. ఈ మ్యాట్రిక్స్ మోడింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి కొత్తగా ఎవరైతే వస్తున్నారో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా సెంటర్ వెయిటెడ్ మేటర్ మోడింగ్ అంటే మనకి మధ్యలో అంటే మన ఫ్రేమ్లోని మీకు ఈ మధ్యలో సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదే ఫ్రేమ్ అనుకోండి, ఈ మధ్యలో సబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అక్కడ 18% గ్రే ఉందో లేదా అనేది. ఇంకా నెక్స్ట్ రాబడికి ఏంటంటే స్పాట్ మేటరింగ్ మోడ్. ఇది ఏం చేస్తుందంటే మీకు ఫోకల్ పాయింట్ ఎక్కడ వెళ్తుందో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది. స్పాట్ మేటరింగ్ మోడ్ పెట్టానండి. ఇప్పుడు నేను ఫోటో తీసాను అనుకోండి, ఇక్కడ నాకు ఎంత ఓవర్ ఎక్స్పోజర్ అవుతుంది. అదే మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, అండర్ ఎక్స్పోజర్గా మనకి ఫోటో చూపిస్తుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మేటరింగ్ మోడ్ ఏంటంటే మీకు హైలైట్ వెయిటెడ్ మేటరింగ్ మోడ్. ఇది ఏంటంటే బ్యాక్ లిట్ ఫోటోగ్రఫీ కంటే ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల ఏదైనా లైట్ వచ్చింది అనుకోండి మనకి, అప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయలేను, సెంటర్ వెయిటెడ్ క్యాలిక్యులేట్ చేయలేను, స్పాట్ కూడా క్యాలిక్యులేట్ చేయలేను. ఎందుకంటే వెనకాల అనేది బాగా బ్రైట్నెస్ ఎక్కువ అయిపోతుంది కదా. అలాంటి టైంలో ఏంటంటే మన సబ్జెక్ట్ మన కెమెరాకి చెప్తాం అనమాట, బాబు నాకు వెనకాల ఒక చిన్న లైట్ ఉంది, లేదంటే ఎక్కువ హైలైట్స్ ఉన్నాయి, నా దాంట్లోని చూసుకొని క్యాలిక్యులేట్ చేయని. అప్పుడు కెమెరా ఏం చేస్తుందంటే హైలైట్స్లో ఉన్నది ఏదైతే ఉందో హైలైట్స్లోని డీటెయిల్స్ అనేవి తగ్గించుకొని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాడండి, లేకపోతే దీన్ని టచ్ చేయకుండా ఉండడం మాత్రం చాలా మంచిదని నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాట్రిక్స్ మోడ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫోటో తీసి చూపిస్తాను మీకు నేను. మ్యాట్రిక్స్ మోడ్ ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. మనం చేస్తే ఇక్కడ రాబడికి ఏంటంటే మొత్తం ఫ్రేమ్లో యావరేజ్గా మీకు క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎంత ఉంది నాకు, ఇక్కడ నేను ఫోటో క్లిక్ చేశాను అనుకోండి, నాకు కరెక్ట్ ఎక్స్పోజరే చూపిస్తుంది నాకు, ఓకేనా. జీరోలోనే ఉంది. డాడీ కొద్దిగా సెంటర్కి రామ్మా, ఓకే. సెంటర్కి ఇంకా కొద్దిగా అలాగుండి చాలు. ఇప్పుడు సెంటర్కి ఫోటో తీసాను అనుకోండి, నాకు కరెక్ట్గా యావరేజ్గా నాకు చూపిస్తుంది అనమాట. ఏంటి అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్జెక్ట్ని కొద్దిగా అవతలకు పంపించాను, నేను కొద్దిగా అవతలకి వెళ్ళాము, ఇంకా కొద్దిగా అవతలకి అలాగుండు. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్న నాకు ఫ్రేమ్లోనే ఉంది నాకు, అప్పుడు యావరేజ్గా కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు అపాచరు షటర్ స్పీడ్ కానీ కానీ అన్నీ కూడా కరెక్ట్ ఎక్స్పోజర్ ఉందని మనకి చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే మేటరింగ్ మోడ్ సెంటర్ వెయిటెడ్ మేటరింగ్ మోడ్ పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మధ్యలో ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్లోనే క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మేటరింగ్ అనేది మీకు ఓవర్ ఎక్స్పోజర్గా కనబడుతుంది. అంటే ఇక్కడ కెమెరా అనేది సబ్జెక్ట్ని క్యాచ్ చేయదు అనమాట ఎప్పుడు కూడా. ఈ రెండు మేటరింగ్ మోడ్లోని ఏది మ్యాట్రిక్స్ మోడ్లోని ప్లస్ సెంటర్ వెయిటెడ్ మోడ్లోని. ఫర్ ఎగ్జాంపుల్ నా సబ్జెక్ట్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడో చివరిలో ఉంది ఫ్రేమ్. అప్పుడు నేనే మోడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు కరెక్ట్గా స్పాట్ మేటరింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే నేను ఎక్కడైతే నా ఫోకల్ పాయింట్ ఉందో ఆ ఫోకల్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఓవర్ ఎక్స్పోజర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చివరికి తీసుకెళ్ళి ఇక్కడ ఉంది నా సబ్జెక్ట్ అన్నాను అనుకోండి, కదలకన్నాను, ఇక్కడ చూడబడికి అండర్ ఎక్స్పోజర్. ఇప్పుడు నా సబ్జెక్ట్ అనేది హైలైట్ అవ్వాలి నాకు. అప్పుడు నేనేం చేస్తాను, ఐఎస్ఓ పెంచుకుంటాను. ఇప్పుడు చూసారు ఈ అబ్బాయి ఎంత హైలైట్ అయ్యాడు. అదే ఇప్పుడు ఈ అబ్బాయిని సెంటర్ తీసుకొస్తాను నేను. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫోకల్ పాయింట్ ఎక్కడుందో నాకు అక్కడే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంకో పాయింట్ అడగచ్చు మీరు, ఓకే నేను ఎప్పుడైనా సరే ఫోకల్ పాయింటే పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా నేను అని అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మీరు స్పాట్ మీటరింగ్ యూజ్ చేసి మీరు చేశారనుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అనేది చాలా మిస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే మీ బ్యాక్గ్రౌండ్ అనేది బాగా ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయి డీటెయిలింగ్ అనేది పోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ స్పాట్ మీటరింగ్ అనేది ఎక్కడ వాడతామంటే మనం ఒక ఫ్లవర్స్ తీసేటప్పుడు, లేదంటే ఒక బటర్ఫ్లై లేకపోతే బర్డ్ ఫోటోగ్రఫీ ఇలాంటప్పుడు తీస్తాం. లేదు అని అనుకుంటే ఒకదాని వెనకాల ఒకటి ఉంది. మీకు ఎక్కడైతే మీకు కరెక్ట్గా కావాలి ఎక్స్పోజర్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిక్స్ మోడ్ దగ్గరికి వెళ్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ మోడ్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ రాబడికి నాకు అంతా ఓవర్ ఎక్స్పోజర్గా కనబడుతుంది. ఎందుకంటే మీకు ఈ ఫ్రేమ్లోనే యావరేజ్గా కనబడుతుంది.
యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి ఒక స్టాప్ ఎక్కువ ఉందా 2 స్టాప్లు ఎక్కువ ఉన్నాయా అనేది మనకి కెమెరా చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో తీసాను అనుకోండి, యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే అదే మీరు స్పాట్ మీటరింగ్ పెట్టారనుకోండి ఏమవుతుందంటే మీరు ఫోకల్ పాయింట్ ఎక్కడుందో అక్కడే మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ అండర్ ఎక్స్పోజర్ కనబడుతుంది చూసారా నాకు. చూడండి ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఎంత డీటెయిలింగ్ మిస్ అయిపోద్ది. నేను స్పాట్ మీటరింగే పెడుతున్నాను. నాకు ఈ సబ్జెక్ట్ ఓకే కానీ ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ డీటెయిలింగ్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఫోటో నేను బ్యాక్లిట్ అంటే హైలైటెడ్ ఉంది కదా, ఇంకో మీటరింగ్ మోడ్ లాస్ట్ హైలైటెడ్ వెయిటెడ్ మీటరింగ్ మోడ్ తీసేసి నేను నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ ఉందని చూడండి, ఇక్కడ ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతుంది నాకు. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ నేను ఫుల్గా క్లిక్ చేస్తాను, ఇక్కడ క్లిక్ చేయబోడికి ఇప్పుడు నేను ఫోటో తీసాను అనుకోండి, చూడండి ఫోటో ఎంత అండర్ ఎక్స్పోజర్ అయిపోయిందో. అంటే హైలైట్స్ ఏవైతే అవుతున్నాయో అవన్నీ కూడా డీటెయిలింగ్ అనేది మిస్ అయిపోతుంది. అదే మ్యాట్రిక్స్ మోడ్ పెట్టాను అనుకోండి, చూడండి అండర్ ఎక్స్పోజర్లా కనబడుతుంది నాకు. మళ్ళీ ఐఎస్ఓ పెంచుకుంటాను నేను. అంటే మీరు షటర్ స్పీడ్ అయినా పెంచుకోవచ్చు, బట్ నేనైతే ఇదే ఫస్ట్ ఆపరేట్ చేస్తాను మీకు అర్థం అవడానికి. అంటే చూడండి ఒకే ప్లేస్లోని నేను డిఫరెంట్ పెట్టాను. అంటే ఇది మ్యాట్రిక్స్ మోడ్, ఇది బ్యాక్లిట్ హైలైటెడ్, ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పాట్ తీసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్లో కూడా డీటెయిలింగ్ అనేది మిస్ అయిపోద్దండి. చూడండి స్పాట్లో కూడా నేను ఏం చేస్తానంటే స్పాట్లో కూడా పెట్టాను అనుకోండి, నాకు అండర్ ఎక్స్పోజర్లా కనబడుతుంది ఫోటో. మళ్ళీ నేను పెంచుకుంటాను ఐఎస్ఓని, ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయింది. చూడండి ఇది స్పాట్ ఫోటో చూపిస్తున్నాను, ఇది స్పాట్ మీటరింగు, ఇది మేట్రిక్స్ మోడింగ్, ఇదేమో బ్యాక్లిట్ అనేది. ఇందులో హైలైట్స్ అనేవి డీటెయిల్స్ అనేవి పోయి హైలైట్ డీటెయిలింగ్ అనేది మొత్తం పోయింది, మొత్తం బ్లాక్అవుట్ చేసింది ఫోటోని. ఓకేనా. ఈ ఫోటో దగ్గర రాబడికి ఏం చేసిందంటే మొత్తం యావరేజ్గా 18% క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఫోటో దగ్గర రాబడికి ఏంటంటే నేను ఎక్కడైతే ఫోకల్ పాయింట్ పెట్టానో అక్కడ మాత్రమే నాకు డీటెయిలింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ ఎక్స్పోజరు చూపించింది అనమాట. స్పాట్ మీటరింగ్ ఏంటి సింపుల్ అండి. ఇదే మళ్ళీ నేను స్పాట్ మీటరింగ్ పెట్టి తీసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సెంటర్ వెయిటెడ్ మీటరింగ్ పెట్టి తీసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు సబ్జెక్ట్ ఎక్కడుందో అనేది అనవసరం కానీ ఓవర్ ఎక్స్పోజర్లా కనబడుతుంది నాకు. చూద్దాం మళ్ళీ అండర్ చేస్తున్నాను నేను, అంటే కరెక్ట్గా నా ఎక్స్పోజర్ 0లో దగ్గర తీసుకొస్తున్నాను నేను. మ్యాట్రిక్స్ మోడు ఈ మోడ్ ఒకేలా పనిచేస్తే కానీ కొద్దిగా అండర్ అవుతుంది అనమాట. ఇలా పనిచేస్తాయి అనమాట మీటరింగ్ మోడ్ అనేవి. ఓకేనా. ఇంకొక విషయం రావచ్చు, మీది ఇది ఎలా పనిచేస్తుంది అని మీరు ఎలాగ ఐఎస్ఓ తగ్గించేస్తున్నారని అడగవచ్చు. అంటే నేను మామూలు క్లిక్ చేసి తీస్తానంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కెమెరా ఇప్పుడు మీటరింగ్ మోడ్ బట్టే ఇది పనిచేస్తుందండి. ఓకేనా. అంటే మీకు ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అయిపోతుందంటే ప్లస్లోకి వెళ్ళిపోతున్నట్టు, అదే మైనస్లోకి వెళ్ళిందంటే అండర్ ఎక్స్పోజర్ అయిపోతుంది. ఇవి ఎలా పనిచేస్తాయంటే మన మీటరింగ్ మోడ్ అనేది ఎలా పెట్టుకుంటే అలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ మోడ్ పెట్టారనుకోండి యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తుంది, సెంటర్ వెయిటెడ్ పెట్టుకుంటే మధ్యలో క్యాలిక్యులేట్ చేస్తుంది, స్పాట్ పెట్టుకున్నారంటే మీరు ఎక్కడైతే ఫోకస్ పాయింట్ పెట్టారో అక్కడ పనిచేస్తుంది. బ్యాక్లిట్ అనుకుంటే మీ కెమెరాకి మీరు ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేయు, నా కెమెరా వెనకాల ఒక లైట్ ఉంది అంటే నా సబ్జెక్ట్ వెనకాల ఒక లైట్ ఉంది, హైలైట్స్ కొద్దిగా తగ్గించే నువ్వు అని చెప్తే ఆ కెమెరా అలా పనిచేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మన మీటరింగ్ మోడ్స్ అనేవి. నేనైతే మాత్రం ఎలా యూజ్ చేస్తాను, ఇప్పుడు కంటిన్యూస్ లైట్ పెట్టాను, యాంబియంట్ లైట్లో అయితే మాత్రం మీకు చాలా బాగా కనబడుతుంది. దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం మనం యాంబియంట్ లైట్ మీద యూజ్ చేసుకుని మీటరింగ్ మోడ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి కెనాన్లో కానీ నైకాన్లో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, మంచి వీడియోతో కలుద్దాం, మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్, మీ త్రినాథ్.